దేవుని సన్నిధానానికి ప్రాముఖ్యంగా మనం ఎందుకు వస్తుంటామంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి కదండి. వచ్చి నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అడగకుండా వెళ్ళేవారు ఎవ్వరు ఉండరు బహుశా. అయితే బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు తన ప్రజల పట్ల ఆయన కలిగున్న ప్రణాళిక, తన ప్రజలకు విరోధంగా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఎలా వ్యవహరించారో ఆ మాటలు మనం గమనిస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. హల్లెలూయా. ఈ సమయంలో నా సందేశం యొక్క టైటిల్ ఏంటంటే శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు. హల్లెలూయా. శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు. బైబిల్ గ్రంథంలో బిలాము అనే ఒక ప్రవక్త దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్తగా ఉన్నప్పుడు ఆ బిలామట దేవుని ప్రజలను శపించడానికి వెళ్ళాడు. ఆ మాటను, ఆ లేఖన భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అయితే దేవుడు బిలాము మాట వినలేదంట. ఎందుకంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను ప్రేమించాడు కాబట్టి వారి నిమిత్తము శాపమును ఆశీర్వాదముగా దేవుడు మార్చాడు. ఈ రోజుల్లో మనతో ఉన్న సమస్య ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాద పలుకులు, మనకిచ్చిన ఆశీర్వాద వాగ్దానాలు కొన్నిసార్లు కొంతమంది సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని ఈ విధంగా ఆశీర్వదించబోతున్నాడు అని పలకగానే కొంతమంది ఆమెనని చెప్పడానికి సందేహిస్తూ ఉంటారండి. బహుశా అనుకుంటారేమో ఇంత ఆత్రమా అనుకుంటారా అని. చూడండి, ఎవరైనా ఏదైనా పెడితే మనకి భారతీయులకు ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే మొహమాటం అంటారు కదా. మొహమాటం. కొంచెం ఏమంటారండి, బిర్యానీ వద్దులేండి అంటే లోపల కొంచెం వేస్తే బాగుండని ఉన్నప్పటికీ వద్దులేండి, పర్వాలేదులేండి అంటారు కదండి చాలాసార్లు. మళ్ళీ బలవంతంగా వేస్తే అప్పుడు తింటాం. ఎందుకంటే మనకి చాలా మొహమాటం. భోజనం దగ్గర మొహమాట పడినా నష్టం లేదు. కొంచెం తక్కువ ఫుడ్ వెళ్ళినా ఇంకా అది ఆరోగ్యానికి మంచిదే. లేకపోతే ఇంకొకరు ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చేటప్పుడు దానికి మొహమాట పడినా పర్వాలేదు, కానీ దేవుని ఆశీర్వాదాలు తీసుకోవడానికి మాత్రం ఎప్పుడు మొహమాట పడకూడదు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం దేవుడు అలా పలుకుతూ ఉండగానే ప్రభు అది నా కొరకే, అది నా పక్షంగానే, అది నా కుటుంబంలోనే నెరవేరాలి అని ఆతురత, అని ఆసక్తి ఎవరికి ఉంటుందో వారి జీవితంలో దేవుని ఆశీర్వాద పలుకులు ఖచ్చితంగా నెరవేరుతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా సేవకులు లేకపోతే ఎవరైనా దేవుని బిడ్డలు మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి శుభమగునుగాక, మీకు కలిగిన సమస్తమునకు క్షేమము కలుగునుగాక, దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి విస్తరింప చేయునుగాక, గాడ్ బ్లెస్ యూ అనే మాట పలకగానే ఏమనుకోవాలి తెలుసా మనం మనసులో? ఆమేన్ అనాలి. హల్లెలూయా. కొంతమందికి అలా అనడం తెలియదండి. కొంతమంది మొహమాట పడిపోతూ ఉంటారు. కొంతమంది ఆ మాటలు ఏముందిలే అనుకుంటారు. జీవ మరణములు నాలుక వశము. హల్లెలూయా. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. నోటిలో, నాలుకలో దేవుడు ఒక శక్తి పెట్టాడంట. ఆ శక్తి ఏంటంటే నీవేమి పలుకుతావో అవి నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతాయి. సో ఇతరులు మన గురించి ఏదైనా ఆశీర్వాద పలుకులు మాట్లాడినప్పుడు, దేవుని మందిరంలో ఆశీర్వాద వాగ్దానాలు దైవజనుడు ప్రకటిస్తూ ఉన్నప్పుడు అవి నెరవేరుతాయో లేదో అనే అనుమానం కొంతమందికి ఉంటుంది. కానీ శాపవచనాలు ఎవరైనా ఎప్పుడైనా పలికుంటే అవి మాత్రం మైండ్లో స్ట్రాంగ్గా పడిపోతాయండి. అవునంటారా కాదంటారా? ఎవరో దారిన పోయేవారు, ప్రక్కింటి వారు, లేకపోతే మనమంటే పడని వారు, మనమంటే ఇష్టం లేని వారు, మన మీద కోపం వచ్చిన వారు, ఎవరైనా ఏదైనా మీకు ఇలా అయిపోవాలి, మీకు ఎలా అయిపోతుంది అని ఏదన్నా అంటే ఈ ఆశీర్వాద వచనాలన్నీ సునామీ వస్తే అన్నీ కొట్టుకుపోయినట్టు పోతాయి. ఏం గుర్తుండిపోతుంది అంటే శాపవచనాలే. అమ్మో, వారు పలికిన శాపాలు నా జీవితంలో నెరవేరిపోతాయేమో, అలాగే జరిగిపోతుందేమో, అలాగే కష్టం వచ్చేస్తుందేమో, అలాగే నష్టం వచ్చేస్తుందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
ఒక ప్రక్క ఆశీర్వాద పలుకులు, మరొక ప్రక్క శాప వచనాలు, ఇవి రెండు వినపడుతున్నప్పుడు ఆశీర్వాద పలుకులకు స్థానం ఇవ్వాలి కానీ శాప వచనాలకు చెవి ఒగ్గకూడదు. హల్లెలూయా. ఒకవేళ అవి వినినప్పటికీ, అవి మన చెవిన పడినప్పటికీ నా కొరకు కాదు, నా విషయములో నెరవేరవు అని ఒకటి నిశ్చయించుకోవాలి. ఇంకొక శ్రేష్టమైన మాట ఏంటంటే, ఆ శాపాన్ని కూడా దేవుడు తీసుకొని దాన్ని మళ్ళీ ఆశీర్వాదంగా మార్చేసి మనకి ఇచ్చేస్తాడంటండి. హల్లెలూయా. రీసైక్లింగ్ అనే ఒక ప్రొసీజర్ మనం ఎక్కువగా వింటా ఉన్నాం కదా. తడి చెత్త, పొడి చెత్త అని గవర్నమెంట్ వారు కూడా 2 డస్ట్బిన్స్ ఇస్తూ ఉన్నారు ప్రతి ఇంటికి. డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్. వెట్ వేస్ట్ అంటే తడి చెత్తను యూజువల్గా ఒక చెట్లకు వేయడానికి ఎరువుల లాగా మాన్యూర్గా వాటన్నిటిని కొన్ని గుంటల్లో తవ్వి ఆ తడి చెత్తను వేసి కొంతకాలం ఉంచేస్తే అవి పొలాల్లో చెట్లకి, కుండీల్లో మొక్కలకు ఉపయోగపడతాయి. ఇక పొడి చెత్త గురించి మాట్లాడుకుంటే, డ్రై వేస్ట్ గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ దానిలో ప్లాస్టిక్ ఉంటే ఆ పాత లేకపోతే చెత్త ప్లాస్టిక్ అంతటిని, ప్లాస్టిక్ సామాన్లు, ప్లాస్టిక్ బాటిల్స్, వాటిని కొన్ని రకాలైన మెషిన్స్లోకి పంపించి కరిగించేసి క్రొత్త వస్తువులు వాటి నుండి తయారు చేస్తూ ఉంటారు. లేకపోతే ఏదైనా పేపర్స్ మనం తీసుకుంటే, ఒకవేళ కోక్ బాటిల్స్, ఇట్లాంటి టిన్స్ ఏమైనా ఉంటే కనుక అవి మెటల్తో తయారు చేయబడి ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఇంకొక మెషిన్లో వేస్తారు. వాటి నుండి మెటల్ వస్తుంది. దాంతో మళ్ళీ ఏదో ఒక వస్తువులు కొత్తగా తయారు చేసి దాన్ని ఏమంటారంటే రీసైక్లింగ్ అంటారనమాట. అంటే వచ్చింది చెత్తే, ఆ చెత్త మాత్రం చెత్తకి తప్ప ఎందుకు ఉపయోగపడదు. కానీ రీసైక్లింగ్ అనే ఒక మెషిన్లో వేసినప్పుడు, ఆ రీసైక్లింగ్ అనే ప్రాసెస్ గుండా దాన్ని పంపించినప్పుడు ఆ చెత్త ఉపయోగకరమైన పదార్థంగా, మనిషికే దేవుడు ఇంత జ్ఞానం ఇస్తే శాపాన్ని దేవుడు తన ప్రజల కొరకు ఆశీర్వాదంగా మార్చడంలో ఆయనకి ఇంకెంత సామర్థ్యం ఉంది. హల్లెలూయా. దేవుడు తన ప్రజల కొరకు పలుకబడిన శాపములను ఆశీర్వాదాలుగా మార్చి ఇచ్చారంట. సంఖ్యాకాండము 22వ అధ్యాయము చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. నంబర్స్ చాప్టర్ 22 ఫ్రమ్ వర్స్ 1. తరువాత ఇశ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీలకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీలకు జంకిరి. ఇశ్రాయేలీలు ఒక ప్రక్కన ఉన్నారు, మోయాబీలు ఒక ప్రక్కన ఉన్నారు. ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు, మోయాబీలు అన్యులు. మోయాబీలు దేవుని నమ్మని వారు, దేవుని ఎరుగని వారు, దేవుని శక్తి ఏంటో, దేవుని ప్రభావం ఏంటో వారికి తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ప్రజలకు శత్రువులుగా మోయాబీలు ఉన్నారు. ఇప్పుడు మోయాబీలు ఒక ప్రక్కన ఉన్నారు, ఇశ్రాయేలీలు ఒక ప్రక్కన ఉన్నారు. మోయాబీలు ఇశ్రాయేలీలకు జంక్యారంట. ఎందుకంటే మోయాబీలకు తెలుసు ఇశ్రాయేలీలో పక్షంగా ఉన్న దేవుడు సామాన్యుడు కాదు. ఇశ్రాయేలీలు సంఖ్యలు కూడా చాలా ఎక్కువగా కనపడుతున్నారు. ఇశ్రాయేలీల పక్షంగా ఉన్న దేవుడు కూడా చాలా గొప్ప దేవుడు. చాలాసార్లు మనం ఒకటి మర్చిపోతుంటాం, అదేంటంటే అపవాదికి నిన్ను నన్ను చూస్తే వణుకని. మనం అది మర్చిపోయి మనం అపవాదిని చూసి వణికిపోతూ ఉంటాం. అర్థమవుతుందండి? నిన్న రాత్రండి సాతాను వచ్చినట్టు, ఏదో ఒక నల్లని ఆకారం వచ్చినట్టు కల వచ్చిందండి, అందుకని ఉదయానికల్లా 103 జ్వరం వచ్చిందండి అంటారు. యాక్చువల్గా అపవాదికి నిన్ను చూస్తే జ్వరం రావాలి, అంతేగాని నువ్వు అపవాదిని చూసి భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నంత వరకు, మన రక్షణ పొందిన విశ్వాసులం అయినప్పుడు అపవాదికి, అపవాది శక్తులకు భయపడాల్సిన అవసరము లేనే లేదు. హల్లెలూయా. ఇప్పుడు మోయాబీలు ఇశ్రాయేలీలకు జంకెరంట. జంకిన తర్వాత మోయాబీల రాజుగా బాలాకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ బాలాకు ఒక కుట్ర పన్నాడండి. ఒక సరైన విధానంలో వెళ్ళి ఇశ్రాయేలీలతో పోరాడి ఎవరు గెలుస్తారో వాళ్ళు గెలుస్తారని ఒక ఫెయిర్ వేలో, అంటే ఒక యథార్థమైన ఒక నార్మల్ వేలో వెళ్ళి యుద్ధం చేయడానికి అతనికి ఇష్టం లేదు. కానీ ఇతను అనుకున్నాడు, ఒక కుట్ర పన్నుదాం. అదేంటంటే దేవుని ప్రజల మధ్యలో బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు కదా, ఆ ప్రవక్తకు కొన్ని బహుమానాలు పంపించి, కొన్ని ఆశ చూపించి, అతన్ని పిలిపించి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను శపించమని ఆయనతో చెప్పిస్తే, వారికి దేవుడి శాపం వారి మీదకి వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారు, వారు నాశనం అయిపోతారు. కాబట్టి దేవుని ప్రజలను ఓడించడం నాకు చాలా సులువైపోతుంది అని మోయాబీల రాజు అయిన బాలాకు ఒక ఆలోచన, ఒక పన్నాగాన్ని పన్నాడు. ఆ సమయంలో అతడు ఏం చేశాడు చూడండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 6వ వచనం.
కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. 7వ వచనం, కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. చాలా గిఫ్ట్స్ పట్టుకొచ్చారండి, ఆశ చూపిస్తున్నారు. ఇప్పుడు లోకంలో కూడా మనకి ఇష్టమైనవి, మనకు నచ్చినవి, మనకు అవసరమైనవి ఆకర్షణీయంగా అపవాది పంపిస్తూ ఉంటాడు మన దగ్గరికి. చూసినవన్నీ ఆశించామంటే, మన దగ్గరకు వచ్చినవన్నీ మన కొరకే అని పట్టుకున్నామంటే మాత్రం బహు ప్రమాదము. కొంతమంది యవనస్తులు ఏమనుకుంటారంటే, పలానా అబ్బాయి నా దగ్గరకు వచ్చాడంటే దేవుడు పంపిస్తేనే కదా వచ్చేది, పలానా అమ్మాయి నా కంటికి కనబడిందంటే దేవుడు చూపించాడేమో. అంటే కంటికి కనబడినవి, మన వద్దకు వచ్చినవి, మన హృదయంలో ఆశించినవి, కోరుకున్నవి, అవి ఒకవేళ మన ఎదుటుగా ఉంటే అవి నా కొరకే దేవుడు పంపించేశాడేమో అని అనుకొని కొంతమంది పొరపాటు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు బిలాము అనే దేవుని ప్రవక్త బాలాక్ అనే రాజు దగ్గరికి వెళ్ళలేదండి. బాలాక్ అనే రాజే బిలాము వద్దకు కొంతమంది తన దగ్గర ఉన్న పెద్దలను కొన్ని శ్రేష్టమైన బహుమానాలు ఇచ్చి పంపించాడు. కొన్నిసార్లు శోధన దగ్గరికి మనం నడుచుకుంటూ వెళ్తాం, కొన్నిసార్లు శోధన మనల్నే వెతుక్కుంటా వస్తుంది. అవునా కదా? అసలు నాకు ఏ సంబంధం లేదక్క, ఫ్రెండ్ రిక్వెస్ట్ నాకే ఎవరో పెట్టారక్క, నేను పెట్టలేదు, నాకు వాళ్ళ ప్రొఫైల్ కూడా తెలీదు, వాళ్ళ పేరు కూడా వినలేదు. అవునా కాదా అండి? ఇలాంటి మాటలు చాలా మంది నష్టపోయాక చెప్తా ఉంటారు. అసలు ఆ వ్యక్తి ఎవరో తెలీదు, ఆ అమ్మాయి ఎవరో తెలీదు, తెలియకుండానే స్నేహం ప్రారంభమైపోయింది, తెలియకుండానే ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. చూడండి, మాకు ఎక్కువ ఈ మాటలు వస్తూ ఉంటాయి కదా, ప్రేయర్ రిక్వెస్ట్ అనే మాటలు వస్తూ ఉంటాయి ఎక్కువ. సరే, ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది, రాగానే ఏమో దేవుడు పంపించేశాడేమో, ఒక స్నేహితురాలని ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఇలా జరిగిపోయింది. ఇప్పుడు బిలాము వెళ్ళలేదు వెతుక్కుంటూ, బిలామును వెతుక్కుంటూ బాలాకు పంపించిన అధిపతులు లేదా అధికారులు వచ్చారు. రాగానే బిలాము చెప్పిన మాట ఏంటో చూడండి, 8వ వచనం. అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదును. వాళ్ళని హోల్డ్లో పెట్టాడండి. అసలు మోయాబీలే శత్రువులు. మోయాబీల రాజు దగ్గర నుండి ఎవరైనా పంపబడ్డారంటే వాళ్ళు మంచి ఉద్దేశంతో వస్తారా, చెడు ఉద్దేశంతో వస్తారా? ఖచ్చితంగా చెడు ఉద్దేశంతోనే వస్తారు. దేవుని ప్రజలకి నష్టం కలుగ చేయాలని వస్తారు, దేవుని ప్రజలను శపించమని వచ్చారు. ఇక బిలాము దేవుని దగ్గర మళ్ళీ అడగాల్సిన అవసరం కూడా లేదు. కానీ బిలాముకు వారు తీసుకొచ్చిన బహుమతుల మీద ఉన్న మక్కువ, ఆశ ఏం చేసిందంటే, కొంచెం ఆగండి, దేవుడు ఏం చెప్తాడో కనుక్కొని, దేవుడు తన గ్రంథంలో వ్రాయబడిన మాటలకు విరుద్ధంగా ఏమీ చెప్పడు, కొత్తగా ఏమి దేవుడు చెప్పడండి. ఆయన గ్రంథంలో ఆల్రెడీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, వాటి ప్రకారమే చేయమంటాడు. మనుషులు మారినా, పరిస్థితులు మారినా దేవుని మాట మాత్రం మారదు. దేవుని యొక్క విలువలలో మార్పు ఎప్పుడు కూడా ఉండదు కదా. బిలాము అనుకుంటాడు, దేవుడు ఏమైనా మనసు మార్చుకొని బిలాము గిఫ్ట్లన్నీ తీసేసుకొని నా ప్రజలను శపించు అని అంటాడేమో అన్నట్లుగా బిలాము అంటున్నాడు, ఈ రాత్రి మీరు వేచి ఉండండి, నేను దేవుని అడుగుతాను అంటున్నాడు. ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట 12వ వచనం చూడండి. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, బిలాము దేవుని ప్రజలను శపిస్తే తన్ను తాను శపించుకున్నట్ట కాదా చెప్పండి. బిలాము కూడా దేవుని ప్రజలలో ఒకడే కదా. హీ ఈజ్ వన్ అమంగ్ ది ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలీలలో ఒకడు బిలాము. అయితే దేవుడు తనకిచ్చిన స్పిరిచువల్ పొజిషన్ కొంచెం ఉన్నతంగా ఉంది. మిగతా వారందరికంటే దేవునితో మాట్లాడే ఆ చక్కని అనుబంధాన్ని, ఆ సన్నిహిత్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక ప్రవక్తగా ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు తప్ప ఆయన కూడా దేవుని బిడ్డే. ఇప్పుడు దేవుని ప్రజలను శపిస్తే తనకు కూడా శాపం వస్తుందని మర్చిపోతున్నాడు. కళ్ళ ముందు కనబడుతున్న బహుమానాలే దేవుని ఆశీర్వాదం కంటే గొప్పగా అనిపిస్తున్నాయి. అర్థమవుతుందండి? అపవాది చాలాసార్లు ఇదే చేస్తాడు. కంటికి కొంచెం ఆకర్షణీయంగా, కంటికి కొంచెం ఇంపుగా, సొంపుగా కనిపించేవి కొన్ని మన ఎదుటకి పంపించి, వాటిని చూడగానే మనకి ఏ ఫీలింగ్ రప్పిస్తాడంటే, దేవుని ఆశీర్వాదాలు ఏముందిలేండి, ఇవే కదా గొప్ప,
ఈ లోకంలో ఇవే కదా ట్రెండ్, ఇవే కదా చాలా ఉపయోగకరమైనవి, ఇవే కదా చాలా ప్రాముఖ్యమైనవని అప్పటికప్పుడు పొందే టెంపరరీ గెయిన్స్ను ఇటర్నల్ బ్లెస్సింగ్స్ కంటే గొప్పవిగా చూపిస్తాడు. తాత్కాలికమైన ప్రయోజనాలను శాశ్వతమైన దేవుని ఆశీర్వాదాల కంటే గొప్పవిగా అపవాది చూపిస్తాడు. ఆ మోసంలో మనం పడకూడదు. ఆ సమయంలో మనము బిలాములాగా వేచి ఉండండి, దేవునికి అనుకుంటాను అనొద్దు. ముందే చెప్పేయాలి, నా దేవునికి విరోధంగా నేను ఏమి చేయను. బిలాం అలా చేయలేకపోయాడండి. సరే, వాళ్ళు మళ్ళీ బాలాకు రాజు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు బాలాకు రాజు అనుకున్నాడు, అయ్యో నా ఆలోచన పని చేయట్లేదా, ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ ప్లాన్, ఇంకొక ప్రణాళికతో నేను వెళ్తాను అనుకున్నాడు. ఇప్పుడు ఇంకొక ప్రణాళిక ఏం వేశాడంటే, ఇంకా ముఖ్యులైన అధికారులను పంపించాడంట, ఇంకా శ్రేష్టమైన బహుమతులు పంపించాడంట. ఇంకా చూడగానే బిలాము శోధింపబడి ఇవన్నీ నావైపోవాలి అని దేవుని ప్రజల్ని శపించడానికి సిద్ధపడిపోయేలాగా బాలాకు ప్లాన్ చేశాడు. చూడండి 15వ వచనం. అయినను బాలాకు వారి కంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. లెట్ మీ టెల్ యూ సంథింగ్. అపవాది యొక్క ప్రణాళిక ఏంటంటే, ముందు చిన్న శోధనతో వస్తాడు మన దగ్గరికి, మనం పడకపోతే ఇంకొంచెం బలంగా వస్తాడండి. అర్థమవుతుందా? బాలాకు ముందు కొంతమంది అధికారులను అధిపతులను పంపించాడంట, ఇప్పుడు మరి ఎక్కువైన అధికారులను పంపించాడంట. అంటే అపవాదికి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. చిన్న శోధనకు నువ్వు పడకపోతే చిన్న మాట చెప్తాడు ముందు. కొంతమంది అపవాది చిన్న మాట చెప్పగానే ఆ మాట ఫాలో అయిపోతూ ఉంటారు. ఒకవేళ అది వినకపోతే మళ్ళీ 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 బలంగా పలుకుతా ఉంటాడు. బలంగా ఒకరి ద్వారా, ఇద్దరి ద్వారా, ముగ్గురు ద్వారా అదే మాట చెప్పిస్తూ ఉంటే కొంతమంది అనుకుంటారు, ఏమో ఇదే కరెక్ట్ ఏమో, ఇదే చెయ్యాలేమో, ఇదే మంచిదేమో అని మోసగించబడిపోతూ ఉంటారు. సో బిలాము వద్దకు బాలాకు he sent stronger men, he sent greater gifts, ఉన్నతమైన బహుమానాలు, ఇంకా ఉన్నత స్థితిలో ఉన్న అధికారులను పంపించాడు. చూడండి 18వ వచనం. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్టు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు. బాలాకు మళ్ళీ అదే చేస్తున్నాడండి, ఈ రాత్రి కూడా ఉండండి అంటే మొహమాటమా? శత్రువులతో మొహమాటమా బిలాముకు సమస్య? లేదా ఆశీర్వాదాలు, రాజు పంపించిన బహుమానాల మీద ఉన్న మక్కువ? ఆర్ మేబీ బోత్, రెండు ఉండుండొచ్చు. శత్రువులను వెళ్ళగొట్టాలా, నా దగ్గరికి ఎందుకు వస్తున్నారయ్యా, నేను దేవుని ప్రవక్తను, దేవుని ప్రజల పక్షంగానే ఉంటాను, దేవుని ప్రజలను ఆశీర్వదిస్తాను తప్ప శపించను, ప్లీజ్ నా ఇంటి నుండి వెళ్ళిపోండి మీరు అని పంపించేయాల్సిన బిలాం అంటున్నాడు, దేవుని మాటకు విరోధంగా అయితే నేను ఏం చేయను అని చెప్తూనే చెప్పేది ఒకలాగుంది, చేసేది ఒకలాగుంది. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దేవునికి ఏం చెప్తామో అది చేయాలి, ఏమి చేస్తున్నామో అదే చెప్పాలి. అలా దేవుని బిడ్డలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని మాటలో, వాక్యంలో ఒక మాట ఉంటుంది, వారు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పరంటండి. దేవుని ప్రజలలో ఉండే ఒక లక్షణం ఏంటంటే, మాట ఇస్తే మాట తప్పరు. మాట ఇస్తే ఆ మాటకు స్టిక్ ఆన్ అయిపోతారు అంతే. ముందొకటి వెనకాలొకటి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నటన జీవితము దేవుని ప్రజలలో ఉండకూడదు. ఇక్కడ బిలాము నటిస్తూ ఉన్నాడండి. వాళ్ళ ముందు దేవుని పక్షంగా ఉన్నట్టే ఉన్నాడు, కానీ హృదయంలో మాత్రం విరోధమైన ఆలోచనలు తనలో ఉన్నాయి. సరే, ఆ రాత్రి మళ్ళీ దేవుని అడిగాడంట. ఇప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. చూడండి 20వ వచనం. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుష్యులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పునని నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను. పోతే పో బిలాము అన్నాడు దేవుడు. అంటే మనకి ఇక్కడ డైలాగ్ డెలివరీ ఎలా ఉందో తెలియదు, కానీ చాలా ప్లెయిన్గా మాటలు రాయబడ్డాయి. కానీ దేవునికి విసుగొచ్చిందండి బిలాము మీద. ఏమనంటే, వెళ్తావా, వాళ్ళు వస్తే వెళ్ళు, కానీ నేను ఏం చెప్తానో అదే చెప్పు. ఈ రోజుల్లో కొంతమంది దేవుణ్ణి విసిగించేస్తున్నారండి వాళ్ళ ప్రార్థనలతో. మంచి ప్రార్థనలు కాదు, పిచ్చి ప్రార్థనలతో దేవుని పిచ్చి ప్రార్థనలు అంటే ఎందుకు అంటున్నానంటే,
దేవునికి ఇష్టం లేనివి ఇదే ఇవ్వయ్యా, ఇదే ఇవ్వయ్యా, ఇదే చెయ్యయ్యా, ఇదే కావాలయ్యా, ఇదే జరిగించయ్యా అని అవి మంచి ప్రార్థనలు, పిచ్చి ప్రార్థనలు అవి. కానీ దేవుడు కొన్నిసార్లు నీ పట్టుదలను బట్టి, నీ మూర్ఖత్వాన్ని బట్టి నీకు ఇచ్చేస్తున్నా పో అంటే నష్టము కష్టం ఎవరికండి? మనకే. అందుకని ప్రార్థనలప్పుడు ఏమొస్తున్నాయి కూడా చాలా జాగ్రత్తగా, ఏది పడితే అది ప్రార్థన చేసేస్తే దేవుడట ఆమెన్ అనేవాడంట. హల్లెలూయా, ఆమెన్ అన్నారనుకోండి, అయిపోయింది మన పని. అందుకే పిచ్చి ప్రార్థనలు, అజ్ఞానమైన ప్రార్థనలు చేయొద్దు. తొందరపాటు ప్రార్థనలు. కొంతమందికి ఒక ప్రార్థన చేస్తారండి, విసుగు రాగానే నన్ను తీసేసుకో అయ్యా అంటారు. ఎప్పుడేం చేశారండి? నన్ను తీసేసుకో అయ్యా. ఆయనకు తెలుసు ఎప్పుడు తీసుకోవాలో ఆయనకి. దేవుడు ఆమెన్ అన్నాడు అనుకో, నీ భర్త, నీ పిల్లలు ఏమైపోతారమ్మా? దిక్కులేని వాళ్ళు అయిపోరా? అనాథలు అయిపోరా? నీ ఇల్లు, నీ పరిస్థితి ఎలా అయిపోద్ది? కుటుంబ యజమానుడు ఒకవేళ నన్ను తీసేసుకో ప్రభు అంటే దేవుడు ఆమెన్ వచ్చేయంటే ఏంటి నీ పరిస్థితి? బిలాము దేవుని తన అజ్ఞానమైన మాటలతో విసిగిస్తే ప్రభు అన్నాడు, దేవుడు అన్నారు వెళ్ళు, కానీ నేను ఏం చెప్తానో అదే చెప్పాను. కానీ ఎంత యాక్టివ్గా ఉదయాన్నే లేచాడంటండి. చూడండి 21వ వచనం, ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా. పొద్దునే ఎప్పుడు లేస్తాం మనం చెప్పాలి? మనకి ఇష్టమైనది ఏదైనా ఆ రోజు ఉంటే, అమ్మగారు వచ్చిందనుకోండి ఇంటికి, పొద్దునే మెలకువ వస్తుంది కదా. అబ్బా మా మమ్మీ, మా నాన్నగారు, లేకపోతే మా బంధువులు వస్తున్నారు అనగానే, ప్రయాణం ఉందనుకోండి, కొంతమందికి ప్రయాణాలు అంటే ఎంత సరదానో. 4ంటికే మెలకు వచ్చేస్తుంది, రాత్రి నిద్రే పట్టదు. ప్రయాణం 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 అనే ఉత్సాహం కదా. ఉదయాన్నే లేచాడంట. అంటే బిలాముకి చాలా ఎక్సైటింగ్ ఉంది. దేవుని చిత్తానికి విరోధంగా చేయడము బిలాముకి చాలా ఆసక్తిగా ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే బిలాము హృదయం దేవుని ఎడల సరిగ్గా లేదు. ఇప్పుడు బిలాము గాడిదకు గంత కట్టి, ఆ రోజుల్లో వాహనాలు ఇవే, ఒంటెలు, గాడిదలు, మహా అయితే ఏనుగులు. సరే, గాడిదకు గంత కట్టి బయలుదేరాడు. 22వ వచనం, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. దేవుడు తన దూతను పంపించాడండి. బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడైనా చూడండి, పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో దేవుని దూతలు దేవుని యొక్క ఆర్మీ అన్నమాట. దేవుని దూతలు దేవుని యొక్క ఆర్మీ. ఈ సృష్టి కూడా దేవుని ఆర్మీయే కదండి. మిడతల దండ వెళ్ళండి అంటే ఆర్మీలా బయలుదేరిపోయినాయి మొత్తం ఐగుప్తు మీదకి, అవునా కదా? పేలు వెళ్ళండి అంటే బయలుదేరిపోయినాయి అవి. ఈగల గుంపు వెళ్ళండి అంటే బయలుదేరిపోయినాయి. కాకి వెళ్ళంటే కాకులు వెళ్ళినాయి. తిమ్మింగళం వెళ్ళు అంటే యోనాను మింగడానికి వెళ్ళిపోయింది. సృష్టి దేవుని సైన్యము, దేవుని దూతలు కూడా దేవుని సైన్యం. ఇప్పుడు దేవుడు తన దూతను పంపించాడు బిలాము యొక్క మార్గంలో బిలామును అడ్డుకోవడానికి. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మన ఇష్టాన్ని బట్టి మనం వెళ్ళినప్పుడు ఆ మార్గం కూడా మనకి క్లియర్ అవ్వదంటే అర్థం ఏంటంటే అట్లీస్ట్ అక్కడ నుండన్నా వెనక్కి తిరగాలని. కానీ కొంతమంది అలా కూడా తిరగరండి. నీ చిత్తమా కాదయ్యా, నీ చిత్తమా కాదా అంటారు. దేవుడు నా చిత్తం కాదంటే అయినా కూడా వెళ్తానయ్యా అంటారు. సరే పోనీ ఇష్టం అంటాడు దేవుడు. బయలుదేరతారు. బయలుదేరగానే అడ్డొస్తుంది. అప్పుడన్నా జ్ఞానం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని ఆగాలి కదా, వెనక్కి రావాలి కదా. ఆగరు, వెళ్తానే ఉందాం, ముందుకే ప్రయాణం, ముందుకే ప్రయాణం, ముందుకే ప్రయాణం అని గుంటలో పడతారు వెళ్ళి. ఇప్పుడు బిలాము కూడా దేవుని దూత ఎదురుగా నిలబడి, ఖడ్గము దూసిన దేవుని దూత విరోధి అయి నిలబడగానే ఇప్పుడు దేవుని దూత బిలాము కనబడట్లేదు, కానీ గాడిదకు కనబడుతుంది. గాడిద టెన్షన్ పడిపోతుంది, భయపడిపోతుంది. చూడండి 23వ వచనం, యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచిండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాన్ని కొట్టగా. ఈ గాడిద అనుకుంటుంది నన్ను నా యజమానుని చంపడానికి ఒక హెవెన్లీ క్రీచర్, ఒక హెవెన్లీ బీయింగ్, ఆకాశం నుండి, పరలోకం నుండి ఈ దూత వచ్చింది, నాకు భయం వేస్తుందని దేవుని దూత నుండి తన యజమానుని ప్రాణాన్ని కాపాడాలని ఒక ప్రక్కనేమో ఈ గాడిద ప్రయత్నం చేస్తుంటే, బిలాము యొక్క మూర్ఖత్వం ఎలా ఉందంటే దేవుని కానీ దేవుని ఉద్దేశాలను కానీ గ్రహించలేని స్థితిలో బిలామేమో గాడిదను కొడుతున్నాడండి. మళ్ళీ రెండోసారి చూడండి 25వ వచనం, గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరలా కొట్టెను. మరలా కొడితే
27వ వచనం, గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను, ఇక్కడ 2 కోపాలు కనబడుతున్నాయండి, 2 కోపాలు. ఒక కోపం ఏమో 22వ వచనంలో అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం. ఇప్పుడే మనం చదివాము, ఇక్కడ ఎవరి కోపం కనబడుతుందండి? బిలాము దేవుని కోపాన్ని రగిలించి బిలాం బయలుదేరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్న తన ప్రయాణంలో గాడిద తనను ఆపుతుంది అనుకొని ఇప్పుడు గాడిద మీద కోపం మండుతుంది బిలాంకి. మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాంగర్ కంట్రోల్ అనేది ప్రతి విశ్వాసి నేర్చుకోవాలండి. యాంగర్ కంట్రోల్. ఈ యాంగర్ కంట్రోల్ ఎలా వస్తుందండి? మనలోనే ఉంటుంది ఆ బటన్. ఎక్కడ ఉంటుందండి బటన్? కోపం పెంచుకోవడం ఎలా మనకే అవుతుందో, చేతన అవుతుందో, కోపం తగ్గించుకోవడం కూడా మనలోనే ఉంది ఆ బటన్. దేవుని ఆత్మ స్వాధీనానికి ఎవరు అప్పగించుకుంటారో వారు తమ భావోద్వేగాలను అద్భుతమైన విధానంలో నియంత్రించుకుంటారు. హల్లెలూయా. యు విల్ కంట్రోల్ యువర్ యాంగర్. ఎందుకంటే కోపంలో ఎన్ని అనర్థాలో, కోపం వలన ఎన్ని నష్టాలో, కోపం వలన కొన్నిసార్లు ఎంత డ్యామేజింగ్ ఎఫెక్ట్ జరుగుతుందో. కొన్నిసార్లు కోపంలో మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు, మాట్లాడే మాటలు మళ్ళీ మనం రిపేర్ చేసుకోలేనంత డ్యామేజ్ అయిపోతుందండి జీవితానికి కొన్నిసార్లు. ఇప్పుడు బిలాము కోపము మండుతుందంట, గాడిదను ముమ్మారు కొట్టాడంట. కొట్టగానే దేవుడు గాడిదకు నోరిచ్చాడండి, మాటలు ఇచ్చాడు. గాడిద పలుకుతున్న మాట చూడండి, 28వ వచనం, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరుగుబడి నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. 31వ వచనం చూడండి, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక. 32వ వచనం, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. మన మార్గాలలో మనం తీసుకునే నిర్ణయాలలో ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే, దేవునికి ఇష్టమైన మార్గంలోనే ప్రయాణం చేస్తున్నానా, దేవునికి విరోధమైన మార్గంలో ప్రయాణము? కొంతమంది దేవునికి విరోధమైన మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు, అది ఫస్ట్ మిస్టేక్. ఇప్పుడు ఆ మార్గానికి కుటుంబీకులు ఎవరైనా వద్దు నాన్న, వద్దు తల్లి, వద్దు ఈ పని వద్దు, ఇది చేయకమ్మా అని చెప్తే కోపం వచ్చేస్తూ ఉంటుంది కదండి. వినరు, లెక్క చేయరు. వాళ్ళు ఎటుకు వెళ్తున్నారంటే ప్రయాణము వారి జీవితాన్ని నాశనం చేసుకోవడానికే ఆ ప్రయాణంలో సాగిపోతా ఉన్నారు. దేవుడు బిలాముతో చెప్తున్న మాట, ఖడ్గము దూసిన దేవదూత నిన్ను సంహరించకుండా ఈ గాడిద నిన్ను కాపాడితే నువ్వు నీ చేతిలో ఖడ్గం ఉంటే ఈ గాడిదని చంపుదాం అనుకుంటున్నావు. బిలాము, నువ్వెంత బుద్ధిహీనుడవు. బిలాము దేవుని ప్రజలను శపించాలని బయలుదేరిన ఆ సందర్భంలో వెళ్తాడు, బాలాకు వద్దకు వెళ్తాడు. బాలాకు వద్దకు వెళ్ళిన తర్వాత ఒక మాట చెప్తాడు. అదేంటంటే, బాలాకు, దేవుని ప్రజలను శపించమని నన్ను పిలిచావు కానీ దేవుడు నా నోట ఏ మాటలు పెడితే నేను అవి మాత్రమే మాట్లాడతాను అని చెప్పాడండి. హల్లెలూయా. అంతవరకైనా దేవుని ప్రవక్తకు దేవుడు ఆ జ్ఞానమును ఇచ్చాడు. ఇప్పుడు నోరు తెరిచి బిలాము ఏం మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 8వ వచనం, ఏమని శపించగలను, దేవుడు శపింపలేదే, ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. హల్లెలూయా. నీవు నేను కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారం కాబట్టి ఎవ్వరూ మనలను శపించలేరు. హల్లెలూయా. ఎవ్వరూ మనలను భయపెట్టలేరు. హల్లెలూయా. మనుషులే కాదండి, వ్యాధులు, శ్రమలు, కష్టాలు ఏవి కూడా మనల్ని భయపెట్టలేవు. ఇంకొక మాట, సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో 20వ వచనం చూడండి, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. హల్లెలూయా. దేవుడు దీవిస్తే ఆ దీవెనను శాపంగా ఎవరు మార్చలేరు, ఆ దీవెనను ఎవరు క్యాన్సిల్ కూడా చేయలేరు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన దీవెన రాతి మీద వ్రాత వంటిదండి. రాతి మీద కొన్ని పదాలు కొంతమంది చెక్కుతూ ఉంటారు కదా, కొన్ని శిల్పాలు రాతితో చెక్కుతూ ఉంటారు. ఎంత వర్షం వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత గాలి వచ్చినా
ఆ రాతి మీద వ్రాయబడిన వ్రాతలు వాటిని కొంచెం కూడా మారవండి, అలా ఉంటాయి. కానీ ఇసుక మీద ఏమైనా రాయండి మీరు, సముద్ర తీరం వద్దకు వెళ్ళి కొంతమంది ఇసుక మీద వాళ్ళ పేర్లు రాసుకుంటూ ఉంటారు, కొన్ని రాస్తూ ఉంటారు కదా, అవి ఇట్లా ఒక్క అల రాగానే మొత్తం కొట్టుకొని వెళ్ళి క్లియర్ అయిపోతుంది, అదంతా చక్కగా వాష్ అయిపోయి క్లియర్ అయిపోతూ ఉంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కొట్టివేయలేరు, ఆశీర్వాదాన్ని ఎవరు తొలగించలేరు, ఆ ఆశీర్వాదాన్ని ఎవరు శాపముగా మార్చలేరు. ఒకవేళ శపించిన ఆ శాపాన్ని కూడా దేవుడు ఆశీర్వాదముగా మార్చే దేవుడు. 21వ వచనంలో ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడయ్యున్నాడు. ఇప్పుడు అన్యరాజు మోయాబీల రాజు అయిన బాలాకు ఎదుట బిలాము చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు దీవించాడు వారిని, వారెప్పటికీ దీవించబడిన వారే, దేవుడు వారికి తోడై ఉన్నాడు అనే మాట. ఈ ఉదయకాల సమయంలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడా? దేవుడు తలచిన త్రోవలోనే మనం వెళ్తున్నామా? ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడిన మనము ఆశీర్వాద మార్గంలోనే ప్రయాణం చేస్తున్నామా, లేకపోతే మనం కోరుకున్న, మనం ఆశించిన, ప్రయోజనకరంగా కనబడిన మార్గంలో ఏదో ఆశించి వెళ్ళిపోతున్నామా? యూదా పత్రిక 11వ వచనంలో ఒక మాట ఉంది చూడండి, ఆ ఒక్క మాట చదువుకొని మనం ఆరాధనలోనికి వెళ్దాం. యూదా పత్రిక, జూడ్ చాప్టర్ 11, యూదా పత్రిక 11వ వచనం. వారు కయీను నడిచిన మార్గములో, ఆ ముందు మాట కూడా చూద్దాం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. మనము గత వారంలో పరిసేలను శాస్త్రులను గూర్చి దేవుడు అయ్యో అనే మాట పలికాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసాం కదండి. 8 సార్లు అదే ఆ లేఖన భాగంలో మత్తయి సువార్తలు మనం చూస్తాం. అయ్యో వేషధారులైన పరిసేలారా, శాస్త్రులారా అని యేసయ్య అయ్యో 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 అన్నాడండి పరిసేలను శాస్త్రులను చూచి. ఇక్కడ కూడా వ్రాయబడుతున్న మాట ఏంటంటే, అయ్యో వారికి శ్రమ అంటే, ఎవరికి శ్రమ అంటే, వారు బహుమానము పొందవలెనని బిలాము నడచిన తప్పు త్రోవలో ఆతురంగా, దేవుని మార్గంలో కొన్నిసార్లు అపవాది పరిగెత్తనివ్వడండి తెలుసా. అపవాది అంటాడు, ఇంకా చాలా టైం ఉందిలే దేవుని సేవ చేయడానికి, సువార్త ప్రకటించడానికి చాలా టైం ఉందిలే, బోల్డ్ అన్ని అవకాశాలు నీకు ఉంటాయిలే, ఇంకా నీకు శక్తి, ఆరోగ్యం అన్ని చాలా కాలం ఉంటాయి, పర్వాలేదు. దేవుని మార్గాలలో అపవాది పరిగెత్తనివాడు. అపవాది అంటాడు, ఒక చిన్న నత్తలాగా నడు, స్నేహిలు ఉంటుంది కదండి, నత్త అంటారు కదా, చాలా నెమ్మదిగా నడుస్తుంది, అసలు నడుస్తున్నట్టు కూడా మనకు కనబడదు అనమాట, అంత నెమ్మదిగా నడుస్తుంది. కానీ లోకపు మార్గాల్లో, త్రోవల్లో మాత్రం అపవాది పరిగెట్టిస్తున్నాడండి, పరిగెట్టు 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 పరిగెట్టు. ఎండమావుల వెంట దుప్పి అంట, ఒక డీరు ఎడారిలో పరిగెడుతున్నప్పుడు దానికి దూరంగా ఇసుక కొన్నిసార్లు ఆ సన్లైట్ పడి, ఆ రిఫ్లెక్షన్ పడి వాటర్ లాగా కనబడుతుంది అంటే, ఇది అనుకుంటుందంట దూరంలో మంచి ఫ్రెష్ వాటర్, చల్లని నీళ్ళు ఉన్నాయి, నా దాహం తీరుతాను, పరిగెట్టి 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 వెళ్తే అక్కడ ఏముండదు, మళ్ళీ అక్కడ వెళ్ళి చూస్తుందంట, అంతే ఇసుకేనా అని ఇంకెక్కడో మళ్ళీ కనబడుతుందంట, అక్కడికి పరిగెడుతుందంట. పరుగు పరుగే, ప్రయాసే, కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా దానికి దొరకవు. అంటే దాని ప్రయాస అంతా వ్యర్థమైన, లోకములో లోకాన్ని సంపాదించుకొనుట కొరకు మనం పరిగెత్తే ప్రయాస అంతా వ్యర్థమైన ప్రయాస. ఆఖరికి అలసట, నీరసము, నిరుత్సాహము, కృంగుదల, ఏదో సంపాదించుకోవాలనుకున్నాను, ఏదో సాధించాలనుకున్నాను, ఇదా నాకు దొరికింది అని బాధపడతారు. లాస్ట్కి లోకం వెనకాల పరుగులు పెట్టేవారు, కానీ దేవుని వెనకాల పరుగులు పెట్టేవారు, దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకొని, దేవునిలో మనకు ఉండేది ఏంటంటే ఒక ఫుల్ఫిల్డ్ లైఫ్ అండి. హల్లెలూయా. సంతృప్తికరమైన జీవితం, సంతోషకరమైన జీవితం. ఇక్కడ దేవుని మందిరంలో సమయం గడిపి వెళ్ళిన తర్వాత హృదయం నిండిపోద్ది, అవునా కదా? హల్లెలూయా. కడుపు ఖాళీ అవుతుంది కానీ ఉపవాస ప్రార్థనలో హృదయం మాత్రం నిండిపోది. ఓ ద జాయ్ ఆఫ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలో సమయం గడిపితే వచ్చే ఆనందము, సంతోషం, సంతృప్తి, అది శ్రీకన్య బిర్యానీ తిన్నప్పుడు, ఇంకెక్కడికో వెళ్ళి ఏదో చూసినప్పుడు, ఎంజాయ్ చేసినప్పుడు వచ్చేది కానే కాదండి.
బిలాము దేవునికి విరోధమైన త్రోవలో పరిగెత్తుకొని వెళ్ళాడు, కానీ ఆఖరికి ఒప్పుకున్నాడు. ఏమనంటే, దేవుడు శపించలేదు, నేనెలా శపించగలను? దేవుడు భయపెట్టలేదు, నేనెలా భయపెట్టగలను? ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ హృదయంలో ఏదైనా శాపం, ఏదైనా నిన్ను బలహీనపరిచే మాట నీకు మళ్ళీ 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 జ్ఞాపకం వస్తుందేమో. హృదయం అనే పలక మీద కొన్నిసార్లు ఏవి రాసుకోకూడదో అవి రాసి పెట్టుకుంటామండి. ఏవి జ్ఞాపకం ఉంచుకోకూడదో అవే జ్ఞాపకం ఉంచుకుంటాం. 10 మంది మెచ్చుకున్న మాటలు గుర్తురావు, కానీ ఒక్కరు ఎవరో ఏదో అంటారు, నువ్వు వేస్ట్ అని అదే గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళు ఇలా అన్నారండి, వాళ్ళు ఇలా అన్నారండి, నేను బహుశా అదేనేమో, నేను అలా అయిపోతానేమో, నేనేం సాధించలేనేమో, నేను ఎందుకు పనికిరానేమో, నేను ఉన్నత స్థితికి రాలేనేమో, నా బిడ్డలు అభివృద్ధి చెందరేమో, మా భవిష్యత్తు బాగుండదేమో, ఇలాంటి అనుమానాలు, సందేహాలు వస్తూ ఉంటాయి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ శాప వచనాలు ఏమైనా ఉంటే దేవుని ఆశీర్వాదపు పలుకుల ఆ ప్రవాహంలో అవన్నీ కూడా కొట్టుకుపోవాలి. హల్లెలూయా. We are here to be refreshed by the word of God. దేవుని వాక్యం ద్వారా మన మనసును కూడా రిఫ్రెష్ చేసుకోవడానికి వస్తున్నాం, మన హృదయాలను నూతన పరచుకోవడానికి వస్తున్నాం.